ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇద్దరు పర్సన్స్ లవ్ లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరిలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అందుకే ఈ హార్మోన్ ను లవ్ హార్మోన్ అండ్ కడిల్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఇది మనకి ఇష్టమైన పార్ట్నర్ ను హగ్ చేసుకున్నప్పుడు, టచ్ చేసినప్పుడు లేదా వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి ప్రేమగా చూస్తున్నప్పుడు రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇలా మనుషులతో మాత్రమే కాదు, ఒక డాగ్ తన ఓనర్ ను చూసినప్పుడు కూడా అదే హార్మోన్ రిలీజ్ అవుతుందట. మరి మీ లైఫ్ లో ఏ స్పెషల్ పర్సన్ ని చూస్తే ఈ హార్మోన్ రిలీజ్ అవుతుందో మా కమెంట్ బాక్స్ లో వాళ్ళ నేమ్ మెన్షన్ చేయడం మర్చిపోకండి. అండ్ వాళ్ళకి ఈ వీడియోని కూడా షేర్ చేసి మీరు వాళ్ళకి స్పెషల్ అని తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. అడవికి రాజు సింహం అంటారు కదా, నిజానికి సింహాలు అడవిలో ఉండవు, విశాలంగా ఉండే పెద్ద గ్రాస్ ఫీల్డ్స్ లో ఉంటాయట. సింహాలు మిగతా యానిమల్స్ ను వేటాడి చంపేసి తినేస్తుంటాయి కదా, కానీ వాటిని కూడా వేటాడి చంపగలిగే యానిమల్ హైనస్. అవును, అవి గుంపుగా కలిసి సింహాలపై అటాక్ చేసి చంపేస్తుంటాయి. అయితే ఇది ఏజ్ అయిపోయిన సింహాలపై అలానే సింహాల పిల్లలపై అటాక్ చేస్తుంటాయట. అందుకే సింహాలు మరియు హైనాలు బద్ధశత్రువులు, అంటే హీరో విలన్ టైప్ అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీరు ఎప్పుడైనా గమనించారా, ఫ్లైట్స్ అన్ని కూడా ఎక్కువగా వైట్ కలర్ లోనే ఉంటాయి. అయితే ఇవి వైట్ కలర్ లోనే ఎందుకున్నాయనే డౌట్ మీకు రావచ్చు. సన్ నుంచి వచ్చే లైట్ ను రిఫ్లెక్ట్ చేసి ఆ వేడికి ఫ్లైట్ లో ఉండే పార్ట్స్ పాడవకుండా ఉండడానికి మరియు వేరే కలర్స్ తో కంపేర్ చేస్తే వైట్ కలర్ వేయడానికి తక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఫ్లైట్స్ అన్ని ఎక్కువగా వైట్ కలర్ లోనే ఉంటాయట. ఫ్యాక్ట్ నెంబర్ 4. టెస్లా అంటే మనందరికి వెంటనే గుర్తొచ్చేది ఎలాన్ మస్క్ అండ్ ఎలక్ట్రికల్ కార్స్. అయితే టెస్లా కంపెనీ నుంచి ఫ్యూచర్ లో మనం బీర్లను కూడా చూడొచ్చు. అదేంటి అని షాక్ అవుతున్నారా? ఇప్పటికీ టెస్లా కంపెనీ టెకీలా బాటిల్స్ ను లాంచ్ చేసింది. ఇప్పుడు గిగాబైర్ అనే పేరుతో రాబోయే ఈ బీర్ బాటిల్స్ సైబర్ ట్రక్ ఇన్స్పిరేషన్ తో డిజైన్ చేయబడ్డాయట. ఫ్యాక్ట్ నెంబర్ 5. చాలా మందికి ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్ నూడిల్స్. మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నా చాలా మంది ఇష్టంగా తినేది నూడిల్స్ మాత్రమే. ఇక్కడైతే మనం నూడిల్స్ ఎలా తింటాం? సౌండ్ లేకుండా నార్మల్ గా తింటాం. ఎవరైనా ఫుడ్ టేస్ట్ ను ఎంజాయ్ చేస్తూ సౌండ్ చేసుకుంటూ తింటే మాత్రం వాళ్ళ వైపు అదోలా చూస్తుంటాం కదా, కానీ జపాన్ లో మాత్రం నూడిల్స్ ను జుర్రుకుంటూ తింటారట. అండ్ అక్కడ తినడం చాలా నార్మల్ గా జరిగే విషయం. అక్కడ తింటే అవి చాలా టేస్టీగా ఉందని, ఫుడ్ ను ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారని అర్థం చేసుకుంటారట. అంతేకాదండో, ఫుడ్ కుక్ చేసిన వాళ్ళు అది చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారట. సో మీరెప్పుడైనా జపాన్ వెళ్ళినప్పుడు నూడిల్స్ ను జుర్రుకుంటూ తినండి. ఫ్యాక్ట్ నెంబర్ 6. మనం చాలా రకాల ట్రీస్ ను చూసే ఉంటాం. కొన్ని రకాల చెట్లను కట్ చేస్తే ఒక్కో కలర్ లిక్విడ్ లాంటివి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇదిగో ఇక్కడ చూస్తున్న ఈ ట్రీ పేరు డ్రాగన్స్ బ్లడ్ ట్రీ. ఈ ట్రీ స్పెషాలిటీ ఏంటంటే దీన్ని కట్ చేస్తే బ్లడ్ లాగా రెడ్ కలర్ లిక్విడ్ కారుతుంది. అదొకటే కాదు, ఈ లిక్విడ్ ను మెడిసిన్స్ తయారు చేయడంలో కూడా యూజ్ చేస్తారట. ఫ్యాక్ట్ నెంబర్ 7. మీరు ఎంతవరకు కొన్ని రకాల పీతలు, అదే క్రాబ్స్ ను చూసుంటారు, అలాగే కుక్ చేసుకుని తినే ఉంటారు. అవి మహా అయితే ఎంత ఉంటాయి? మన అరచేయంత లేదా అంతకన్నా ఇంకొంచెం పెద్దగా ఉంటాయి. అయితే మీకు తెలుసా, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద క్రాబ్ ఎంత సైజు ఉంటుందో అని? జపనీస్ స్పైడర్ క్రాబ్. ఇది ఒక మనిషి కంటే కూడా పెద్దగా ఉంటుంది. ఇవి జపాన్ సముద్రంలో ఎక్కువగా ఉంటాయి. ఏంటో వింత వింతవన్నీ ఈ జపాన్ లోనే ఉంటాయి మరి. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీకు కెమెరా ఉంటే అదొకవేళ పోవడమో లేదా ఎవరైనా దొంగతనం చేస్తే స్టోలెన్ కెమెరా ఫైండర్ అనే వెబ్సైట్ కి వెళ్లి ఫొటోస్ అప్లోడ్ చేసే ఆప్షన్ ఉంటుంది. మీరు కెమెరాతో తీసిన ఓల్డ్ ఫొటోస్ ఉంటే వాటిని అందులో అప్లోడ్ చేయండి. మీరు అప్లోడ్ చేసిన ఫోటో యొక్క సీరియల్ నెంబర్ తీసుకొని అదే సీరియల్ నెంబర్ తో ఇంటర్నెట్ లో ఇంకెవరైనా పోస్ట్ చేసిన ఫొటోస్ ను ఐడెంటిఫై చేస్తుందట. సో దాన్ని బట్టి మీ కెమెరాను ఎవరు దొంగతనం చేశారో తెలుసుకోవచ్చు. సో ఫోటోగ్రాఫర్స్ అందరికి ఈ ఫ్యాక్ట్ చాలా ఉపయోగపడుతుంది. సో మీకు తెలిసిన ఫోటోగ్రాఫర్ కి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 9. పాస్తా అంటే మనకి 2-3 రకాల షేప్స్ లో ఉండే వాటి కోసమే తెలుసు. ప్రపంచం మొత్తం మీదుగా దాదాపు 350 రకాల షేప్స్ లో పాస్తాను తయారు చేస్తారట. ఫ్యాక్ట్ నెంబర్ 10. మనందరికి మైండ్ లో ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది. కొన్ని క్రియేటివ్ గా ఉంటాయి, కొన్ని పనికిరానివి కూడా ఉంటాయి. అయితే ఒక సర్వే ప్రకారం తెలిసింది ఏంటంటే రోజులో మనం ఎక్కువ క్రియేటివ్ గా ఆలోచించే టైం ఏంటంటే నైట్ టైం అట. అలానే తక్కువ క్రియేటివ్ గా ఆలోచించే టైం ఆఫ్టర్నూన్ అట. ఫ్యాక్ట్ నెంబర్ 11. టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పేరు తెచ్చుకున్న యాక్ట్రెస్ కీర్తి సురేష్. చూడగానే ఆకట్టుకునే స్మైల్, బ్యూటిఫుల్ ఫేస్ తో సినిమాల్లో కూడా చాలా పద్ధతిగా యాక్ట్ చేస్తూ ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. కీర్తి సురేష్ మదర్ కూడా హీరోయినే. ఈ సంగతి మనలో చాలా మందికి తెలీదు. ఆమె పేరు మేనక. ఇండస్ట్రీలో కొద్ది సినిమాలే చేసినప్పటికీ మంచి యాక్ట్రెస్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ తన మదర్ మేనకనే అని చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పుకుంటూ వచ్చారు కూడా. కీర్తి సురేష్ ఇప్పటి వరకు బోలెడు సినిమాల్లో యాక్ట్ చేశారు, కానీ చాలా తక్కువ సినిమాలే హిట్ అయ్యాయి. వాటిలో ది బెస్ట్ మహానటి. కీర్తి సురేష్ కెరీర్ లో ఇకపై ఇలాంటి సినిమా చేయలేదనడంలో ఎటువంటి సందేహం లేదు. కీర్తి సురేష్ లో ఒక గ్రేట్ యాక్ట్రెస్ దాగుందని ఈ సినిమానే ప్రూవ్ చేసింది.
అంతేకాదు ఈ సినిమాకి ఆమె నేషనల్ అవార్డు కూడా అందుకుంది. ఆ టైంలో వాళ్ళ అమ్మగారు చాలా సంతోషించారు కూడా. నటిగా ఆమె అవార్డు అందుకోవాలని అనుకున్నారు, కానీ తను చేయలేకపోయిన పనిని తన కూతురు చేసి చూపించిందని ఎమోషనల్ అయ్యారు. అయితే కీర్తి సురేష్ తన కెరీర్ లో చేసిన అన్ని సినిమాల్లో వాళ్ళ అమ్మగారికి ఓ సినిమా అంటే అస్సలు నచ్చదట. ఆ సినిమా ఏంటో తెలుసా? పెంగ్విన్. యాక్టింగ్ పరంగా ఈ సినిమాలో మెప్పించలేకపోయిందని మేనక అభిప్రాయపడ్డారు. అండ్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఈవినింగ్ అయిందంటే చాలు ఏదో ఒకటి బయటకు వెళ్ళి తినాలనిపిస్తుంటుంది. లైక్ సమోసా, పకోడియో, బజ్జియో, ఇలా బయట ఫుడ్. అలానే ఇలాంటి జంక్ ఫుడ్ హెల్త్ కంతా మంచిది కాకపోయినా టేస్టీగా ఉంటాయని అవే తింటాం. పోనీ ఏదైనా పేపర్ ప్లేట్లోనో మరింకేదైనా ప్లేట్స్లోనో పెట్టుకుని తింటే పర్లేదు, కానీ మన వాళ్ళందరూ ఈజీగా అలానే చీప్ గా దొరికేసిన డైరెక్ట్ గా న్యూస్ పేపర్స్ లోనే చుట్టిచ్చేస్తారు. FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా చెప్పింది ఏంటంటే, న్యూస్ పేపర్లో చుట్టూన్న ఫుడ్ ని తినడం మన హెల్త్ కి చాలా డేంజరస్. ఎందుకంటే న్యూస్ పేపర్లో యూజ్ చేసే ఇంక్ వల్ల మనకి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట. సో ఈసారి బయట ఫుడ్ తినేటప్పుడు చాలా జాగ్రత్త పడడం మంచిది. ఫ్యాక్ట్ నెంబర్ 13. మీకు గోర్లు కొరికే అలవాటు ఉందా? అయితే మీ నోట్లో ఫ్రంట్ లైన్ లో ఉండే పళ్ళు త్వరగా పర్మనెంట్ గా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. అదేంటి, చేతి గోర్ల కంటే నోటి పళ్ళే గట్టిగా ఉంటాయి కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇలా గోర్లు కొరికే అలవాటు ఉన్న వాళ్ళకి పళ్ళ మీద ఉండే ఎనామిల్ వీక్ అయిపోయి పళ్ళు వీక్ గా తయారవుతాయట. అంతేకాదు ఆ విరిగిపోవడం మరియు పాడైపోయే అవకాశం కూడా ఉంది. సో మీకు గానీ అలవాటు ఉంటే త్వరగా మానేయడానికి ట్రై చేయండి. అంతేకాదు మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా అలవాటు ఉంటే వాళ్ళకి వీడియోని వెంటనే షేర్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 14. మన ఇండియాలోనే కాదు చాలా దేశాల థియేటర్స్ లో పాప్కార్న్ ని స్నాక్ కింద తింటూ ఉంటారు. అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే కొలంబియాలో మాత్రం కొంచెం డిఫరెంట్. అక్కడ సినిమా చూసేటప్పుడు పాప్కార్న్ లో ఫ్రై చేసిన చేమల్ని తింటారట. ఫ్యాక్ట్ నెంబర్ 15. సీతా మహాలక్ష్మి. సీతారామం మూవీ చూసిన వాళ్ళందరికీ ఈ నేమ్ బాగా రిజిస్టర్ అవుతుంది. ఎందుకంటే ఆ రోల్ కి హీరోయిన్ 200% జస్టిఫికేషన్ చేసింది. మూవీ చూసిన వాళ్ళందరికీ ఒక 2 to 3 days సీతా మ్యాజిక్ అలా క్యారీ అవుతుందంతే. ఒక మ్యాజికల్ అండ్ మెస్మరైజింగ్ రోల్ అనే చెప్పాలి. ఈ రోల్ లో నటించిన హీరోయిన్ పేరు మృణాల్ ఠాకూర్. August 1, 1992లో జన్మించిన ఈమె హిందీ మరియు మరాఠీ ఫిలిమ్స్ అండ్ టెలివిజన్ షోస్ లో కూడా యాక్ట్ చేస్తూ పాపులారిటీని తెచ్చుకున్నారు. మన తెలుగు వాళ్ళకి కుంకుమ భాగ్య సీరియల్లో బాగా సుపరిచిత్రాలే. ఫిలిం కెరీర్ లో హృతిక్ రోషన్ పక్కన సూపర్ 30 అండ్ షాహిద్ కపూర్ పక్కన హిందీ రీమేక్ జెర్సీ మూవీలో యాక్ట్ చేశారు ఈమె. కానీ తన తెలుగు డెబ్యూట్ ఫిలిం సీతారామంలోనే ఒక ఐకానిక్ రోల్ లో యాక్ట్ చేసి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారని చెప్పాలి. అండ్ ఒక రిపోర్ట్ ప్రకారం ఫస్ట్ ఈ రోల్ ని పూజా హెగ్డేకి ఆఫర్ చేశారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె చేయలేకపోవడంతో ఆ ఆఫర్ మృణాల్కి దక్కింది. మరి మీకు ఈ రోల్ ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అండ్ మీరు ఒకవేళ సీతా మహాలక్ష్మి ఫ్యాన్స్ అయితే మా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లో మా ఛానల్ ని ఫాలో అవ్వండి. మా తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.